రేపే మార్గశిర మాస రెండవ గురువారం. ఈ రెండవ గురువారం రోజున కేవలం ఒకే ఒక్క మందారం పువ్వుతో ఇలా చేయండి చాలు. ఇక దెబ్బకి నరదృష్టి అనేది తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది. ఇక ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారానికి కూడా ఎంతో మంచి ప్రత్యేక స్థానం ఉంది. గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాదు, పురాణాల ప్రకారం మార్గశిర మాస గురువారానికి ఉన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ ప్రతి గురువారం రోజున కూడా లక్ష్మీ వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఈ మార్గశిర మాస గురువారం రోజు మందారం పువ్వుతో ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ టాబ్ అని నొక్కండి. అయితే అంతకంటే ముందు మార్గశిర గురువారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు నారదుడు, పరశురాముడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇల్లు ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. అంతేకాదు, స్త్రీలందరూ తలంటుకుని స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయటానికి 4 వర్ణాల వారు ఒకచోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరశురామ మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలుపండి అన్నాడు. అయితే గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజ చేయటానికి శ్రేయస్కరమైనటువంటిది, లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది అని పరశుర మహర్షి నారదునికి తెలిపెను. అయితే నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారు? వారికి ఎలాంటి ఫలితం కలిగిందో తెలియజేయండి అనగా పరశురాముడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్షవారం విష్ణు పాదాలను సేతిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసిన వారికి నా అనుగ్రహాన్ని కల్పిస్తాను అని పలికింది మహాలక్ష్మీదేవి. అప్పుడు విష్ణుమూర్తి సరే అనగా సర్వకాలంకర భూషితమై మహాలక్ష్మీదేవి భూలోకానికి పయనమైంది. ఒక ముసలి బ్రాహ్మణమూర్తి రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టారు ఏమిటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మా, ఆ వ్రతం ఏమిటి? ఎలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అనగా మహాలక్ష్మి మందహాసాలతో ఇలా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలకాలి, ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గులతో వేయాలి. అంతేకాదు, కొత్త కోలత పాత్రలను తెచ్చి కడిగి ఎండలో పెట్టాలి. ఆ తరువాత దానిని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా అలంకరించాలి. అంతేకాదు, శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. దాని మీద కొల పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క వక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ కొలమనంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలపాత్రలో మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధంగా అని అమ్మవారు చెప్పారు. అయితే రెండవ విధానం చాలా సులభమైనటువంటిది. మార్గశిర శుద్ధ దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది.
ఈ వ్రతం చేసిన నైవేద్యం పంచిపెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మనసు నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చెయ్యాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి నిలుస్తుంది అని అమ్మవారు ఆ అవ్వకు స్వయంగా చెప్పారు. ఇక ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యిలో బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంటే ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోదో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అంతేకాదు, వాకిలి ఎప్పుడు కూడా నీటిగా ఉంచుకోవాలి. అలానే ఉదయాన్నే అంట్లు కడగదో, అలానే ఇల్లు ఎప్పుడూ కూడా సువాసన భరితంగా ఉండదో, ఇంటి ముందు ముగ్గు ఉండదో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు 2 వైపులా దీపాలను వెలిగిస్తుందో, అంతేకాదు ఏ స్త్రీ అయితే గడపకి ముందుగా చెప్పులు విడవదో, అంతేకాదు ఇంట్లో ఎప్పుడూ కూడా సువాసన భరితంగా సాయంకాలాన ధూపాన్ని వెలిగిస్తుందో, తులసి కోటకి అనునిత్యం పూజలు చేసి దీపాన్ని వెలిగిస్తుందో ఆ ఇంట ధనధాన్యాలకి లోటు ఉండదు, సంతాన హాని ఉండదు, సౌభాగ్యం నిలుస్తుంది. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలలో తిరగటం, అత్తామామలను దూషించడం, సేవించకపోవడం చేస్తే స్త్రీ ఇంట లక్ష్మీ సంపద కూడా పెట్టదు. అంతేకాదు, భోజనమునకు ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మీదేవి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అహంకారంగా మాట్లాడుతుందో, అంతేకాదు అకారణంగా సందర్భం లేకుండా గట్టిగా నవ్విందో అక్కడ లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో, గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో, భర్తతో గొడవలు పడుతుందో ఆ స్త్రీ ఇంట లక్ష్మీదేవి నిలవదు. గురువారం అమావాస్య, సంక్రాంతి తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపూరి, అంటే నరకానికి పోతుంది అని అర్థం. ఈ 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకూడదు. అలానే నక్తంగా ఉంటుందో, లక్ష్మీదేవిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యాలతో, పుత్ర సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కుకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. అంతేకాదు, కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉండే బట్టలు ఎప్పుడూ కూడా ధరించకూడదు. అలా ధరిస్తే పేదరికం, దరిద్రం అంటుకుంటుంది. అంతేకాదు, భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవం యందు, బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి స్త్రీలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు. నిత్యం దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించింది. ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఇక ఆ గ్రామానికి చెందినటువంటి ఒక స్త్రీలంతా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఓ పేద స్త్రీ ప్రతిరోజు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు పెట్టింది. బియ్యపు పిండితో ముగ్గు వేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం వద్ద నిత్యం దీపం పెట్టి, ధూపం వేసి, నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించడం చూసింది. ఆ పేద స్త్రీ భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో, వరం ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్తు మహాలక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీకి నోట మాటలు రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలిస్తాను, నీవు
మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తరువాత వైకుంఠానికి చేరుకుంటావు అని అని వరాలిచ్చింది. నా వ్రతం విడవకుండా చేయు, విష్ణుమూర్తిని అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మీదేవిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగభాగ్యాలు, 5గురు కుమారులతో ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరశురాముడు నారద మునీంద్రుల వారితో ఈ కథ చెప్పారు. శ్రీ మహావిష్ణువు అమ్మవారితో స్వయంగా చెప్పబడిన ఈ వ్రత కథ చాలా విశిష్టమైనటువంటిది. ఈ కథను నిత్యం చదవటం వలన శుభం కలుగుతుంది. అంతేకాదు ఈ కథను విన్నవారికి కూడా శుభం కలుగుతుంది. ఇంత పవిత్రమైనటువంటి మార్గశిర 2వ గురువారం రోజున మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. మందారం పువ్వు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అంతేకాదు గణపతికి కూడా చాలా ఇష్టం. మందారం పువ్వు ఎరుపు రంగులో ఉంటుంది. అంటే చాలా రంగుల్లో ఉంటాయి, కానీ ఎరుపు రంగు మందారం పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే ఈ మందారం పువ్వుతో అలానే పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే సకల దరిద్రాలు నిమిషాల్లో తొలగిపోతాయి. అయితే మందారం పువ్వుతో పాటు కొన్ని పసుపు నీటిని కూడా తీసుకోవాలి. పసుపు ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది. ఒక రాగి చెంబు కానీ రాగి గ్లాస్ కానీ తీసుకొని అందులో శుభ్రమైనటువంటి నీళ్లను పోసి దాంట్లో పసుపుని బాగా కలపాలి. ఆ తరువాత ఆ మందారం పువ్వుని సహాయంతో పసుపు నీళ్లను మీ ఇంట్లో అన్ని గదులకి చల్లాలి. ఇలా చల్లటం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది. దరిద్రాలు, నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉండి మనకు తెలియకుండానే ఎన్నో రకాల సమస్యలను సృష్టించే చెడు ప్రభావాలు, చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.